కాకినాడ సిటీలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఇక కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నియామకంలో ఎమ్మెల్యే కొండబాబు పాత్ర లేకుండా చేయడం ఆయన్ని మరింత ఇరుకున పెట్టేందుకు చురుకుగా పావులు కదులుతున్నాయి. కొండబాబు మాట వింటున్నారనే నెపంతో ప్రస్తుత కమిషనర్ను ట్రాన్స్ఫర్ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ తో ఆ స్థానంలో ఇక హౌసింగ్ పీడీని పూర్తి అదనపు బాధ్యతలు కలిగిన కమిషనర్ గా నియమించారు. ఈ వ్యవహారంపై రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. కాకినాడ సిటీ రాజకీయాలు వైకుంఠపాళెం తలపిస్తున్నాయా? ఇందులో కాకినాడ సిటీ ఎమ్మెల్యేకి నిచ్చెనలన్నీ లాగేసి ఏకంగా పాము తలకాలు పెడుతున్నది ఎవరు? ఇవన్నీ పరికిస్తే మాత్రం చాలా ఆసక్తికరంగానే ఉంటుంది. కాకినాడ రాజకీయాలపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పట్టు సడలించడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది. ఇందుకోసం వాడే సాధనం కానీ ఆయుధం కానీ కాకినాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ కమిషనర్ పదవి అవడం కూడా చాలా కాకతీయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే కాకినాడ ఒకసారి చూసుకున్నాం అంటే కనుక నియోజకవర్గం కార్పొరేషన్ పరిధి కంటే తక్కువగా ఉంటుంది. అంటే 50 వార్డులు 50 డివిజన్లు ఉన్నాయి కాకినాడలో. కేవలం కాకినాడ సిటీ నియోజకవర్గంలో మాత్రం 46 డివిజన్లే వస్తాయి. ఈ రకంగా చూసుకుంటే కనుక కాకినాడ రాజకీయాలపై ఎక్కువగా సిటీ ఎమ్మెల్యే హవా నడుస్తుంటుంది. అయితే ఈ హవా నిరోధించడం ద్వారా కాకినాడ ప్రజల్లో చులకన చేయాలి, పలచన చేయాలి, వనమాడి కొండబాబు ప్రతిష్ట దెబ్బతీయాలి అని మాత్రం రాజకీయాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఇది ఎవరు చేస్తున్నారని ఆలోచించే కంటే ఇందులో పావులుగా ఎవరిని వాడుతున్నారని మాత్రం చాలా ఆసక్తికరంగానే చెప్పాలి. ఎందుకంటే కాకినాడ కార్పొరేషన్ ఐఏఎస్ అధికారిని నియమించాలి అన్నది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇదే నిజమైతే కనుక అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే తలుస్తుందో అంటే కాకినాడకు కానీ ముఖ్యమైన కార్పొరేషన్లకి కమిషనర్లుగా ఐఏఎస్లు రావాలని ఏదైతే తలపొస్తుందో, పురపాలక శాఖ మంత్రి నారాయణ నియోజకవర్గం నెల్లూరు కార్పొరేషన్ చూసుకుంటే కనుక అక్కడ ప్రస్తుతానికి ఐఏఎస్ అధికారి కాదు కదా, సరైన హోదా ఉన్న అధికారి కూడా లేడని చెప్పుకోవాలి. ఈ విధంగా అంటే ఎవరికి నచ్చితే వాళ్ళు ఆ విధంగా తెచ్చి కమిషనర్గా పెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కాకినాడ విషయం వచ్చేసరికి మాత్రం వనమాడి కొండబాబుకి ప్రతిసారి చొక్కెదురవుతుందని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే కాకినాడకు ముందుగా కొండబాబు నెక్కిన కొత్తలో కనుక చూసుకుంటే కనుక కమిషనర్గా ఐఏఎస్ అధికారి వచ్చారు భావన. ఆమెకు కొండబాబుకి అసలు పొసిగేదే కాదు. ఎంతసేపు ఇద్దరు కూడా తరచుగా వివాదాలు ఇరుక్కునేవారు. కమిషనర్ కొండబాబును లెక్క చేయకపోవడం, అలాగే కొండబాబు కూడా ఆమెను కనీసం మాట పలకరింపుగా కూడా మాట్లాడకపోవడంతో సర్వత్రా యుద్ధ వాతావరణం నెలకొని ఉండేది. ప్రస్తుతం ఆమెను బదిలీ చేయాలని కొండబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన వల్ల సాధ్యపడలేదు. ఎట్టకేలకు ఆమెను బదిలీ జస్ట్ ఈ మధ్యనే చేశారు. అయితే ప్రస్తుతం అంటే అడిషనల్ కమిషనర్గా ఉన్న సుధాకర్ని మాత్రం ఆయన్ని తీసుకొచ్చి కమిషనర్ నియమించారు. ఇక్కడ జీతాలు అంటే 25వ తారీఖు లోపల జీతాలు ఎన్ని క్లియర్ చేస్తే తప్పించి వాటికి మా ఉద్యోగులకు జీతాలు అందే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న కమిషనర్ని పూర్తి అదనపు బాధ్యతలతో కమిషనర్గా నియమించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం సాఫీగా నడుస్తున్న కార్యక్రమానికి ముందుగా కమిషనర్ మార్చాలి అంటే యాక్చువల్గా ఈ కమిషనర్ వ్యవహారాలన్నీ చూసేది మాత్రం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ చూసుకుంటుంది, పురపాలక శాఖ. అయితే కొండబాబు ప్రస్తుతానికి అంటే ప్రస్తుత కమిషనర్ ఎవరున్నారు ఆయన కొండబాబు మాట వింటున్నారు అని తప్పించాలనే ఉద్దేశంతో గట్టిగా పావులు కదిపారు. అందులో భాగంగానే అంటే యాక్చువల్గా పురపాలక శాఖ నేరుగానే కమిషనర్ నియమించే అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రక్రియపై వెళ్లకుండా కలెక్టర్ని సాధనంగా వాడే ప్రయత్నం చేశారు. కలెక్టర్ ద్వారా ఒక ప్రత్యేక అధికారిని పూర్తి అదనపు బాధ్యతలు కలిగిన అధికారిని వేసే ప్రయత్నం చేశారు, ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాని. అయితే కలెక్టర్ ఆయన సుతారంగా నిరాకరించడంతో పాటు తనకు ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా వస్తే తప్పించి తాను ఇటువంటి ఎందుకంటే సాధారణంగా కలెక్టర్లు ఎవరు కూడా పురపాలక వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు అని చేత తెలివిగానే వ్యవహరించారని చెప్పాలి కలెక్టర్. అయితే కొంతమంది రాజకీయ ప్రబుద్ధులు మాత్రం గట్టిగానే ప్రయత్నాలు చేసి కలెక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఎప్పుడైతే పురపాలక శాఖ మంత్రి సామలకోట కొన్ని ఓపెనింగ్స్కి వచ్చారో అప్పుడు జరిగిన ప్రయత్నంలో భాగంగా ఆయనకి మౌఖికంగా జస్ట్ ఒక మెమో నెంబర్ వేయించి కలెక్టర్కి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖ ఆధారంగా కలెక్టర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీని ఆధారంగానే చూసుకుంటే కనుక ఈ ప్రొసీడింగ్స్లో బలం లేకున్నా సరే ఒక పూర్తి అదనపు బాధ్యతలు నేరుగా ఎవరైతే ఇక్కడ హౌసింగ్ పీడీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఉన్నారో సత్యనారాయణని ఆయన్ని పూర్తి అదనపు బాధ్యతలతోటి కమిషనర్ నియమించారు. ఈ తతంగం చూసుకుంటే కనుక ప్రస్తుతం హౌసింగ్ పీడీగా ఆయన తలమొనకల పనిలో ఉన్నప్పటికీ ఈ కార్పొరేషన్ పదవి కూడా అప్పచెప్పడం చూస్తుంటే కనుక వనమాడి కొండబాబుకు చెక్ చెప్పే వరుసలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అవాంతరాలు అధిగమించడానికి కొండబాబు ఏమైనా ప్రయత్నం చేయగలుగుతారా, లేకపోతే ఇంకా మొత్తం ఈ కాలం అంతా ఆయన ఎంతసేపు పోరాటంతోనే సరిపెట్టుకుంటారని మాత్రం ఖచ్చితంగా చూడాలి. విడుదల చిన్నితో నదీం కందురని కాకినాడ సిటీ రాజకీయాలు వైకుంఠపాళెం తలపిస్తున్నాయా? ఇందులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే